దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు లేవియాకాండము 26వ అధ్యాయం 12వ వచనం. నా మందిరము మీ మధ్య ఉన్నది, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ఎంత గొప్ప మాట! దేవుడు పరలోకంలో ఉండటానికి ఎప్పుడూ ఇష్టపడలేదు. దావీదు ఒకరోజు అంటాడు, దేవునికి నేను ఒక మందిరం నిర్మించేంత వరకు నేను నిద్రపోను అంటాడు. ప్రభు అంటాడు, మీరు అరణ్యంలో ప్రయాణం చేస్తే మీతో నేనున్నాను, మీరు గుడారాలలో నివసిస్తే మీతో నేనున్నాను, మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎక్కడున్నాను, ఇప్పుడు మీతోనే కదా ఉన్నాను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమతో, ఆయన పోలికల్లో, ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు. ఆయన బిడ్డలంగా మనల్ని విడిచి ఆయన ఉండేవాడు కాదు. ఆయన అంటాడు, నా మందిరం మీ మధ్యలో ఉంది, నేను మీ మీద నేను అసహ్యపడను అంటాడు. అంటే దాని భావం ఏంటంటే, మీకు ఆశ్రయం ఇవ్వటానికి, మీ కన్నీరు తుడవటానికి, మీ దుఃఖదినం సమాప్తం చేయటానికి, మీకు ఓదార్పునివ్వటానికి, మీకు సేద తీర్చడానికి, నెమ్మదినివ్వటానికి నా మందిరం మీ మధ్యలో ఉంది. లోకంలో మీకు శ్రమ, అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వస్తుంది, నెమ్మది ఉండదు, దుఃఖము. ఆ సమయంలో ప్రభు అంటాడు, దిగులు పడకు, భయపడకు, మీ మధ్యలో నా మందిరం ఉంది. నీవు అక్కడికి రాగలిగితే సేద తీర్చబడతావు, ఆదరించబడతావు. ప్రభు చెప్తున్న మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు దేవుని సన్నిధిని ఎంత నిర్లక్ష్యపరుస్తారు. ఆ సన్నిధిని గురించి ప్రభు అంటాడు, అక్కడ నా మనస్సు ఉంది, నా కనుదృష్టి ఉంది. నిజంగా దేవుడు చూచే స్థలాన్ని, దేవుడు నెమ్మదిపరిచే స్థలాన్ని ఎంతమంది కనపరుస్తున్నారు? ఈ రోజున టీవీలకు ఇచ్చినంత ప్రాధాన్యత దేవుని మందిరానికి ఇవ్వలేకపోతున్నారు. లోక సంబంధమైన కార్యాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేవుని సన్నిధిలో పరిచర్యకి ఇవ్వలేకపోతున్నారు. ఈ రోజున మన కనుల ఎదుట, మన మధ్యలో ఉన్న దేవుని సన్నిధినే మనం కనపరచకపోతే రేపు మనల్ని దేవుడు ఎలా కనపరుస్తాడు? మనం ఎలా దీవించబడతాం, ఎలా ఆశీర్వదించబడతాం? ఆయన అంటాడు, మన మనసు తెలిసి, మన గుణము తెలిసి, మన పరిస్థితి తెలిసి, మీ యందు నా మనసు అసహ్యపడదు, మీరు నా సన్నిధికి వస్తే చాలు, మీకు ఓదార్పునిస్తానంటాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున నీ ఇంట్లో ఎంతో కఠినమైన పరిస్థితి, నీ గుండెల్లో పుట్టడు దుఃఖము, చెప్పుకోలేని వేదన. ఈరోజు ఈ మాట వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, నీకు సమీపంగా ఉన్న దేవుని సన్నిధికి వెళ్ళు. అక్కడ ఆయన కనుదృష్టి, ఆయన మనసు అక్కడ ఉంది. నువ్వు వెళ్ళి మోకరించి ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా నీ కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. ఆయన మహిమను నువ్వు నమ్మితే కళ్ళారా చూడగలుగుతావు. అలాంటి ఉన్నతమైన భాగ్యం ప్రభు ఈ ఉదయకాలం మనందరికీ అనుగ్రహించి ఆయన మహిమగల రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.